హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై నాతో పాటు ఆశీనులైన మన తిరుపతి ఎమ్మెల్యే గారికి, చీఫ్ విప్ గారికి, మన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారికి, మురళి గారికి, కుట్టే సాయి గారికి, జనసేనని ముందు నుంచి బలమైన గొంతుగా వినిపిస్తున్న మన హరిప్రసాద్ గారికి, సో వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మనం ముఖ్యంగా నేను ఈరోజు మనం చేసింది ఒకటి, మురళి గారు నచ్చిన మాటలు బాగా నచ్చినాయి నాకు. మొదటి 2 మాటలు అంటే వర్షించని మేఘం, శ్రమించని మేధావి. అంటే శ్రమించని మేధావిని అనుకున్నాను. ఏంటి మేధావి శ్రమించినట్టు ఏంటంటే, ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం ఉంది వర్షానికి. అలాగే మనందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా, ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. బతకాలు కావచ్చు, 40,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారంట. నాకు తెలియదు అది. అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మన నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు అది ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమయ్యి ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటా. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారు నాకు బాగా తెలుసు. అది అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కాబట్టి నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. నేను కొంచెం ఇద్దరు కూర్చోకూడదని, కొంచెం వెనకాల ఉండాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కూర్చుంటారా? టైం మీ దగ్గర కూర్చోళ్ళు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి కానీ మీరు వాడట్లేదు అన్నా కదా. అంటే ఇది అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో ఎంటర్ అయినా, పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదేనా అంటే, అవి చూసే వాళ్ళకి పెద్ద కాకపోవచ్చు, బయట ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందిలే అనిపించవచ్చు. కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకం ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు. అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు. మహిళల్లో అదొక పండగ వాతావరణం ఉండదు. జీతాలు పెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి. మేము చేసిన ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. అంటే మంచి ఆశయాలు, మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు ఉన్నారు కూర్చోబెట్టి, ఎవరినో ఒకళ్ళని మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు అని. కుట్టే సాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశీనులైన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే